సార్ సోషల్ మీడియాలో మీపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుంది. మీరు వైసీపీకి ప్రోగా మాట్లాడతారా? మీరు వైసీపీనా సార్? నేను మావిగన్ను విమర్శిస్తూ మాట్లాడు 1,50,000 మంది చూశారు. వైసీపీకి ప్రోగా ఉంటే మాట్లాడతాను. ఏ డేటా సెంటర్ల మీద మాట్లాడారు, జగన్ విధానం తప్పని. అది వైసీపీకి ప్రోగా ఉన్న వాళ్ళు మాట్లాడాలి. సార్ మీరు బెదిరిస్తే లొంగరు, కొనాలంటే అమ్ముడు పోరు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మాత్రం మీరు వెనక్కి తగ్గుతారని అనుకుంటారా సార్? నేను హాని భయపడేది 20 ఏళ్ల కింద వాళ్ళ పార్టీతో సహా, టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఓడించినండి. టీడీపీ వారికి ఓపెన్ సవాలు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి నాగేశ్వరరావు మీకు సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు నాయుడు పిలిచి నన్ను వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ క్లాస్ చెప్పించుకున్నాడు. ఓహో, చంద్రబాబు నాయుడు పేటీఎంలోతో క్లాస్ చెప్పించుకుంటా. పవన్ కళ్యాణ్ మా కొడుకు పెళ్ళికి వచ్చాడు. ఓహో, పేటీఎంలు ఇళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కూడా పోతారా మీరు ఎప్పుడైనా చెప్పండి. చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడా బీజేపీ సపోర్ట్ లేకుండా? మరి నాగేశ్వర్ బీజేపీని ఓడించాడు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇష్యూలో వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాంటి ప్రముఖులందరినీ పిలిచి మీటింగ్ పెడితే నన్ను ఒక్కనే పిలిచారు తెలంగాణ అని. అంటే పవన్ కళ్యాణ్ పేటీఎంలతో మీటింగ్లు పెడతారా? కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు బీజేపీ అగ్రనాయకత్వంతో వచ్చింది. మామూలుగా జేపీ రెడ్డి తెలంగాణలో ఎంతో ఎవరింటికి పోయారండి. ఆయన పేటీఎంలు ఇళ్ళలో పోతారా? ఆయనకు ఉన్నది ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. ప్రతి మనిషికి సహనం ఉంటుంది. ఆ సహనాన్ని దెబ్బతీస్తే విశ్వరూపం చూస్తారు. మీరు నాపై యుద్ధాన్ని మొదలుపెట్టారు, ఆ యుద్ధాన్ని నేనే ముగిస్తే. సార్ సోషల్ మీడియాలో మీపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. టీడీపీ అధికారిక ఫేస్బుక్ పేజ్లోనే మీ మెడలో వైసీపీ కండువా వేసి మీరు వైసీపీకి ప్రో అని, వైసీపీకి మీరు వాయిస్ అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి. సార్ దాన్నే ప్రశ్నగా మీ ముందు స్ట్రైట్గా పెడుతున్నాను సార్. మీరు వైసీపీకి ప్రోగా మాట్లాడతారా? మీరు వైసీపీనా సార్? నా యూట్యూబ్ ఛానల్ చూడండి, తెలిసిపోతుంది కదా ఏముందల్లా. నేను మావిగన్ను విమర్శిస్తూ మాట్లాడు 1,50,000 మంది చూశారు. వైసీపీకి ప్రోగా ఉంటే మాట్లాడతారా? ఏ డేటా సెంటర్ల మీద మాట్లాడాడు, జగన్ విధానం తప్పని, చంద్రబాబుది రైట్ అని. అది వైసీపీకి ప్రోగా ఉన్న వాళ్ళు మాట్లాడతారా? ఆ క్వాంటమ్ వ్యాలీని వెల్కమ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను. వైసీపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడారు అట్లా? అంటే వాళ్ళు వ్యతిరేకించారు కదా గూగుల్ ఏ హబ్ను. అవును సార్. మరి ఎందుకు వ్యతిరేకించారు? సో అమరావతి ఉండాలి, 3 రాజధానులు కరెక్ట్ కాదు అన్నాను. మరి అది వైసీపీకి అనుకూలమైతే మాట్లాడతారా? ఇవాళ చంద్రబాబు నాయుడు మా తండ్రి హత్య వెనకాల చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని జగన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాను. మరి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ మీడియా వైసీపీ వాడు కండెమ్ చేస్తారా? ఇలా ఒక్కడే కాదు, నేను ఒక 100 ఉదాహరణలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం అనుసరించిన విధానాలపైన తూర్పారపడుతూ మాట్లాడాను. అవన్నీ యూట్యూబ్లో, నా యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి కదా. ఎందుకు ఇలా చేస్తారు అంటే వాళ్ళ ఒపీనియన్. టీడీపీ నాయకుడు ఒక ఆయన చెప్పాడు, సార్ మీరు ప్రజల సమస్యల్ని చాలా లోతుగా అధ్యయనం చేసి మా పాలసీస్ని కానీ ప్రజల పవర్ఫుల్గా అడుగుతారు. ఎవరు అడగండి అడుగుతున్నారు. మాకు ప్రతిపక్షం కూడా అడుగుతలేదు, మాకు అడ్వాంటేజ్. మీరెవరు మాకు దాపురించారు. ఇప్పుడు ఉదాహరణకు విశాఖ రైల్వే జోన్ ఉంది. విశాఖ రైల్వే జోన్ను సాక్షిలో పేజ్ వాళ్ళు వేశారు తప్ప వైసీపీ వాళ్ళు అడగలే. జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎక్కడా మాట్లాడలే విశాఖ రైల్వే జోన్లో అన్యాయం జరిగింది అని. ఎందుకంటే లాభం వచ్చేటువంటి కేకే లైన్, మీకు కిరండల్ కొరాపూట్ లైన్ ఉంటుంది. సో ఆ లైన్ను మన ఆంధ్రప్రదేశ్ను తీసేశారు, రాయగఢ్ డివిజన్లో కలిపారు. నేను గట్టిగా అడిగాను. సో దాన్ని వైసీపీ కూడా అడగలే. ఇక ఇలా ఇప్పుడు వేదాంత ఉంది, మీకు కాజా బ్లాక్ను వేదాంతాకి ఇచ్చేశారు, ఓఎన్జీసీ పెట్ట బ్లాక్ను. దీన్ని నేను తీవ్రంగా ఖండించాను. మీకు వైసీపీ అడగలేదు దీన్ని. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ జగన్ అడిగాడా? 20వ తారీఖు వచ్చింది ఆంధ్రజ్యోతిలో పేజ్, మీకు వార్త ఇది, వేదాంత గ్రీన్ సిగ్నల్ అని. మరి జగన్ ఎందుకు అడగలే? అందులో భారతీయ జనతా పార్టీతో లింక్ ఉన్న ఏది జగన్ అడగడు, ఎక్కడ అడగడు. మీరు గమనించారు, ప్రత్యేక హోదాని అడుగుతలేరు కదా. ఇవన్నీ మీరు అడుగుతున్నారు, మాకు సమస్య ఇది.
అంటే మాకు మేము బలహీనమైన ప్రతిపక్షంతో బెనిఫిట్ పొందుదాం అనుకుంటున్నాం. మేము బీజేపీ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించని వైసీపీతో లాభపడదాం, మా ప్రతిపక్షంతో లాభపడదాం అనుకుంటున్నాం. మీరు ఎవరు మాకు ఎలా దాపురించారు? ప్రతిపక్షాన్ని మించిన ప్రతిపక్షం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తూర్పారపడుతున్నారు. మా ప్రభుత్వం అనుసరించే విధానాలపైన జగన్ మౌనంగా ఉన్నా వివిధ కారణాలు మీరు వాయించేస్తున్నారు. ఇది మాకు మొదటి సమస్య. రెండవ సమస్య ఏంటంటే మీకున్న క్రెడిబిలిటీ. మీరు మాట్లాడితే జనం నమ్ముతున్నారు. న్యూట్రల్ అండ్ స్వింగ్ ఓటర్స్లో ఇది వెళ్తోంది. సో వైసీపీ సాక్షిలో వస్తే మాకు ఇబ్బంది లేదు, వైసీపీ అనుకూల యూట్యూబ్ ఛానల్ వస్తే మాకు ఇబ్బంది లేదు. కానీ మాకు ఇబ్బంది ఎక్కడ? మీరు క్రెడిబిలిటీ ఉన్నవాళ్ళు కనుక, మిమ్మల్ని జనం నమ్ముతారు కనుక మీరు మాట్లాడే వరకు మాకు సమస్య అవుతుంది. మూడవది, మీరు మాట్లాడే సబ్జెక్టు మాకు కౌంటర్ లేదు. ఓకే, మేము ఏం చేయాలి మరిగా? ఈ మూడు సమస్యలు మాకు ఉన్నాయి. మీతో ఏం చేయాలి? మిమ్మల్ని నోరు మూయించాలి. నోరు మూయించాలంటే మీరు మూసుకోరు. మిమ్మల్ని బెదిరించాలి, మీరు భయపడరు. మిమ్మల్ని కేసులు పెట్టి లోపలేయాలి, మీరు ఇంకా ఎక్కువ పాపులర్ అవుతారు. మరి మిమ్మల్ని డబ్బులు ఇచ్చి కొనాలి, మీరు అమ్ముడు పోరు. మాకు ఏం చేయాలండి అంటారు. మీరే చెప్పండి సార్ అడ్వైజర్ అన్నాను ఒక టీడీపీ. నన్ను ఏం చేయమంటారు మమ్మల్ని? మా పార్టీ నష్టపోతూనే ఉంటే మీ ప్రశ్నల వల్ల. అంటే మరి నేను అన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాగే ప్రశ్నించాం కదా, అందుకే కదండి వాళ్ళు నష్టపోయారు వీళ్ళంటారు ప్రశ్నిస్తే. ఆ పరిస్థితి మాకు రావద్దు కదా అంటారు. సార్, మీరు బెదిరిస్తే లొంగరు, కొనాలంటే అమ్ముడు పోరు, ఇవన్నీ తెలుసుకున్న వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మాత్రం మీరు వెనక్కి తగ్గుతారని అనుకుంటారా సార్? వెనక్కి తగ్గుతారని అనుకోరు, వాళ్ళు కూడా తెలుసు తగ్గనని. కానీ నన్ను అభిమానించే జనానికి నన్ను డీలెజిటిమైజ్ చేయడం. ఓకే, నువ్వు వైసీపీ అని ఎవరు క్రెడిబిలిటీ ఉండదు కదా. అయితే ఇది అలా అమాయకత్వం. అది ఎందుకు అమాయకత్వం కూడా చెప్తాను. ఒక కారణం అమాయకత్వం అంటే నన్ను చూసే వాళ్ళకి తెలియదా నేనెవరో. ఇప్పుడు నేను ఏదన్నా ఎప్పుడో ఒక్కసారి మాట్లాడని వాడిని అంటే నేను వైసీపీ టీడీపీ తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణలు ఏ డేటా హబ్ నుంచి మావిగన్ వరకు ఇటీవల ఉదాహరణలు ఇవన్నీ జనం చూడలేదా? చూశారు సార్, లక్షలలో చూశారు కదా. మరి వాళ్ళంతా అమాయకులా? అమరావతి అంశంలో రాజధాని నిర్మాణం విషయంలో వైసీపీని, జగన్ వైఖరిని మీరు నిలదీసినంతగా ఇంకెవరు నిలదీయలేదు. టీడీపీ నిలదీయలే. ఎగ్జాక్ట్లీ సార్, మావిగన్ పైన టీడీపీ వాళ్ళు కూడా నా అంతా నిలదీయలే. అవును సార్, ఏ డేటా మీద నా అంతా వాళ్ళు కూడా నిలదీయలే. అంటే ఇవన్నీ జనానికి తెలియదా? జనానికి తెలుసు కనుక వాళ్ళు ఫెయిల్ అవుతారు. సమస్య ఏంటంటే నన్ను డీలెజిటిమైజ్ చేయాలని చూసినా, నా క్రెడిబిలిటీని దెబ్బతీయాలని చూసినా వాళ్ళ క్రెడిబిలిటీ కోల్పోతున్నారు. ఇది మొదటిది. రెండవది ఏంటంటే జగన్ ఎదుర్కోలేరు. జగన్ ఎదుర్కోవాలి కదా. ఇప్పుడు జగన్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడే నా తండ్రిని చంపించాడు అన్నాడు. ఇది ఎంత పెద్ద ఆరోపణ. ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు అరెస్ట్ చేయరు జగన్ను? క్రిమినల్ డిఫేమేషన్ కాదా ఇది? అంటే రాహుల్ గాంధీ ఈ అవినీతి పరుల ఇంటి పేర్లు ఎందుకు మోడీ ఉంటుంది అని అంటే ఆయన మీద కేసు పెట్టి 2 ఏళ్ళు క్రిమినల్ డిఫేమేషన్ హైయెస్ట్ పనిష్మెంట్ వేసి ఆయన డిస్క్వాలిఫై చేశారే. మరి జగన్ ఎందుకు చేస్తలేరు? మీరు చేయండి, జగన్ డిస్క్వాలిఫై చేయించండి క్రిమినల్ డిఫేమేషన్ వేసి. చంద్రబాబు నాయుడు వెంటనే క్రిమినల్ డిఫేమేషన్ వేయాలి కదా, వేసాడా? వేయలేదు. ఎందుకు ఎత్తలేడు? మరి పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం నా మీద పడితే గెలుస్తారా? ఎందుకు వాళ్ళ ఫెయిల్డ్ స్ట్రాటజీ అంటే నాగేశ్వరితో పెట్టుకుంటే ఓట్లు వస్తాయా? నేను వాళ్ళ రాజకీయ ప్రత్యర్థినా? నన్ను తిరిగితే ఓట్లు వస్తాయంటే తిట్టనియండి, నన్ను తిరిగితే ఓట్లు రావు. ఇంకేమనుంటే పోతాయి. ఇప్పుడు నన్ను అభిమానించే ఓటర్లు కూడా ఓహో నాగేశ్వర్ అంటే మనకు నాగేశ్వరుడు అభిమానం, అయితే నాగేశ్వర్ జగన్ మనిషి కదా, మనం జగన్ మనిషి కావాలనుకుంటారు. ఇప్పుడు మీరు ఒక ఫేవరెట్ సినిమా హీరో మీకు ఉంటాడు. ఆ సినిమా ఎవరో ఒక స్కూటర్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు. చాలామంది ఏమవుతారు? మా హీరో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాక పోయి ఆ స్కూటర్ కొంటారు, అవునా కదా? నాకు కూడా అదే ఇమేజ్ ఉంటుంది. సినిమా యాక్టర్ అంత హీరో అంత ఇమేజ్ లేకపోతే ఏదో యూట్యూబ్ హీరో అవుతుంది కదా. క్రెడిబిలిటీ, ది మోస్ట్ క్రెడిబిలిటీ ఉంది సార్. క్రెడిబిలిటీ పోనీ, క్రెడిబిలిటీ వాళ్ళు గుర్తించరు, ఇమేజ్ అవుతుంది కదా, వ్యూస్ ఉంది సార్, ఉంది సార్. క్రెడిబిలిటీ అనేదేమో సబ్జెక్టివ్ ఒపీనియన్. అది మీ క్రెడిబిలిటీ ఉన్నదనిపించచ్చు, వాళ్ళకి లేదనిపించచ్చు. కానీ వ్యూస్ అనేది ఆబ్జెక్టివ్ ఒపీనియన్ కదా. అదేదో మన నెంబర్ కనబడుతుంది కదా. సో నాకు చూపెట్టండి ఇన్ని లక్షల వ్యూస్, ఒక్క నెలలో 15 వీడియోలు 1,00,000 వ్యూస్ వస్తాయి. ఎవ్రీ 2 డేస్కి ఒక వీడియో 1,00,000 వ్యూస్ వచ్చేది ఎంతమందికి వస్తున్నాయి?
అందువల్ల వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే డీలెజిటిమైజ్ చేస్తే మా పైన క్రిటిసిజాన్ని తగ్గించుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం వాళ్ళు ఇంకెక్కడ ఫెయిల్ అవుతున్నారంటే నాగేశ్వర అనే వాడిని ఒక్క మాట అంటే నేను 2 మాట్లాడతా, రెండు అంశాల మీద మాట్లాడతా. మాటానా నన్ను 2 మాటలంటే నేను 10 అంశాల పైన మాట్లాడతా. నన్ను 3 మాటలంటే నేను 100 అంశాల మీద మాట్లాడతా. నాది న్యూమరికల్ ప్రోగ్రెషన్ ఉండదు, ఎక్స్పెనెన్షియల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. మ్యాథమెటిక్స్ భాషలో చెప్పాలంటే నేను బీఎస్సీ మ్యాథమెటిక్స్లో డిస్టింక్షన్. సో ఐ డోంట్ బిలీవ్ ఇన్ న్యూమరికల్ ప్రోగ్రెషన్, ఐ బిలీవ్ ఇన్ ఎక్స్పెనెన్షియల్ ప్రోగ్రెషన్. ఏమైంది నాకు నన్ను పేటీఎం అంటారా మీరు? ఇవాళ 2 రోజుల కింద నేను మాట్లాడని అనుకున్న టాపిక్ తీసుకొని ఇవాళ మాట్లాడాను వేదాంత పైన. మీరు చూడండి, ఇక నుంచి ఎవ్రీ డే ఒక పబ్లిక్ ఇష్యూను ఆంధ్రప్రదేశ్లో పరిశోధించి ప్రజల ముందు పెడతారు. ఓన్లీ పబ్లిక్ ఇష్యూస్. నేనేమి పొలిటికల్ ఆస్పెక్ట్స్ అంటలేను. తెలంగాణ పైన నాకు ఎలాగో తెలిసి ఇక్కడే ఉన్నాను కనుక ఆంధ్రలో కూడా స్టడీ పెడుతూ ఉంటాను. మీరు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. అది గుర్తుపెట్టుకోండి. వారు యుద్ధం మొదలు పెట్టారు, నేను ముగిస్తాను. గెలిచేది నేనే, ఎందుకంటే నన్ను మీరు ఓడించలేరు కనుక. నేను మీకు ఎక్కడా ఎన్నికల్లో కనబడను, మీకు రాజకీయ క్షేత్రంలో కనబడను. నేను ఎక్కడ కనబడని ప్రత్యర్థిని ఏం కొడతానండి? నేను వాళ్ళకేమి ఈవీఎంల మీద నా పేరేముండదు, నా గుర్తేముండదు. నన్ను తిట్టి ఎన్నికల్లో గెలుస్తారనుకునే అంత అమాయకత్వంలో టీడీపీ ఉంటే నేనేం చేస్తాను? ఇదే మాకు కొత్త కాదు మిత్రమా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా నన్ను చంద్రబాబు పేటీఎం అన్నారు. ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ 2018 నుంచి రెగ్యులర్ నడుపుతున్నా. 2019-24 మధ్య కాలంలో ఉన్న వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి కదా. ఉన్నాయి సార్. నేను ఏమి డిలీట్ చేయలే కదా. వాటి కింద కామెంట్లు ఉన్నాయి కదా. అవును సార్. ఆ కామెంట్లు ఒకసారి చూడండి. నన్ను ఎంతమంది చంద్రబాబు పేటీఎం అన్నారో చూడండి. మరప్పుడు నేను చంద్రబాబు పేటీఎం అయిపోయానా? అయినా ఒకవేళ జగనే నన్ను కొనే పరిస్థితి ఉంటే చంద్రబాబు కొనడా అండి? ముందుంటాడు అందరికన్నా. కాంపిటేటివ్ పాలిటిక్స్ కదా. అమ్ముడు మంచి గిరాకున్న అమ్ముడు పోయే సరుకుంటే కొన్నా. నేను ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కదా. బ్యాచులర్ అంటే ఒప్పుకోలేదు సార్. అంటే మేడం కూడా ఒప్పుకోదు ఈ విషయంలో చెప్తున్నా. ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 భాషలు మాట్లాడుతా, జాతీయ మీడియాలో రాస్తా, అంతర్జాతీయ మీడియా నన్ను కోట్ చేసింది, ఫైనాన్షియల్ టైమ్స్ లాంటిది. సో వాళ్ళ బ్రహ్మాండం కదా మిత్రమా. ఎగ్జాక్ట్లీ నన్ను కొనడా చంద్రబాబు నాయుడు? ఎందుకు కొనడు? సార్ ఎన్నో ఏళ్ళు పోనీ నేను పేటీఎం కదా సార్. నేను ఒక ప్రపోజల్ పెట్టాను తెలుగుదేశం వాళ్ళకు. మీరు మీ ఒక్క ఎమ్మెల్యే బాగా ఖర్చున్న నియోజకవర్గాలు ఉంటాయి అనే, ఏదో బ్యాక్వర్డ్ నియోజకవర్గం కాదు, మీరు బాగా ఖర్చు పెట్టిన నియోజకవర్గంలో ఓ కృష్ణా జిల్లాలోనో, గుంటూరు జిల్లాలోనో, గోదావరి జిల్లాలో తీసుకోండి. బాగా డబ్బులు ఖర్చు పెట్టారు. అక్కడ ఒక్క ఎమ్మెల్యే ఖర్చు 175 ఎమ్మెల్యేస్ 1 ఎమ్మెల్యే ఖర్చు పెట్టే డబ్బులు నాకు ఇవ్వండి. నా ఆస్తులు మొత్తం మీకు రాసిస్తా. ఒక నియోజకవర్గానికి అయ్యే ఖర్చు ఒక నియోజకవర్గానికి. అంటే ఇప్పుడు చెప్పండి, టీడీపీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, నాగేశ్వర దగ్గర. టీడీపీ వారికి ఓపెన్ సవాలు. ఒక్క నియోజకవర్గంలో మీరు పెట్టే ఖర్చు కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో ఏదన్నా, ఎందుకంటే అన్నాడు కొద్దిగా ప్రాస్పరస్ బెల్ట్ కదా, కాస్త ఎక్కువ ఖర్చు పెడతారు. ఉత్తరాంధ్రలో పాపం ఏం ఖర్చు పెడతారు. సో ఆ నియోజకవర్గాల్లో కనుక మీరు కట్టే ఖర్చులకు మీరు ఇవ్వండి డబ్బులు. ఒకటే కాన్స్టిట్యూన్సీ నా మొత్తం అసలు రాసిస్తా క్లియర్గా ఇన్ రైటింగ్. ఐ ఇయర్ బై హ్యాండ్ ఓవర్ ఆల్ మై ప్రాపర్టీస్ టు తెలుగుదేశం పార్టీ. ఓకేనా? ఏమన్నా నేను పేటీఎం అయితే నాకు డబ్బులు ఉండాలి కదా, నాకు డబ్బులు ఉండాలి కదా. తెలుగుదేశం పార్టీలో మండల ప్రెసిడెంట్ వాడే కారు కూడా వాడలేను. కొంతమంది మండలం అందరూ అని చెప్పడం, నేను వాడే బహుశా ఆ స్థాయి కారు తెలుగుదేశం పార్టీలో మండల లెవెల్ లీడర్లు వాడతారండి. నేను పేటీఎం ఏంటి? ఎగ్జాక్ట్లీ. సో ఇంకొకటి, చంద్రబాబు నాయుడుకు తెలియదా, 2009లో నాకు మద్దతు ఇచ్చారు. అప్పుడు సాక్షాత్తు చంద్రబాబు నాయుడే ఫోన్ చేసి, నాగేశ్వర గారు మీకు సపోర్ట్ చేస్తున్నాం, మీ ఎలక్షన్ ఫండ్కు డబ్బులు పంపుతాం అన్నాడు. నేను గౌరవంగా రిజెక్ట్ చేశాను. నేను రాజకీయ పార్టీలు తీసుకోను అని. ఓకే. చంద్రబాబు నాయుడు తెలియదా ఇది? నేను ఇది 15 సార్లు చెప్పిన ఇప్పటికీ. చంద్రబాబు నాయుడు ఎప్పుడు నాకు కాదన్నాడా? అనగానే మనం మీకు చంద్రబాబు నాయుడు ఇప్పుడు నాకు కలిసిన రోజు అనగానే ఇలా నాగేశ్వర గారు క్లెయిమ్ చేస్తున్నాడని అడగరా? అంటే మీ నోటికి వచ్చినట్టు పేటీఎం అంటే అది మీ సంస్కారాన్ని తెలియజేస్తున్నా. నాకేమవుతుందండి? వాడు గుర్తుపెట్టుకోండి, ఎండలో నిలబడేటోడు వడదెబ్బకు భయపడాడు, ట్రాఫిక్లో నిలబడ్డాడు డస్ట్ పొల్యూషన్కు భయపడాడు.
ఉపన్యాసాలు ఇచ్చేవాడు గొంతు నొప్పితో భయపడడు, డాక్టర్ హెపటైటిస్ బికి భయపడడు, నాగేశ్వర్ అంటాడు విశ్లేషణలు చేస్తే ఏదో అవుతాను భయపడాడు. నేను స్టూడెంట్ డేస్లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాలలో జనరల్ సెక్రటరీ పోటీ చేసి జీనా హైతో మరణా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో, బతకాలంటే చావడం నేర్చుకో, అడుగడుగున పోరాటం నేర్చుకో నినాదాలు ఇచ్చారండి. నేను అని భయపడేది 20 ఏళ్ళ కింద వాళ్ళ పార్టీతో సహా టీడీపీతో సహా అన్ని రాజకీయ పార్టీలు ఓడించినండి. సో నేను పేటీఎం అట్ట. చంద్రబాబు నాయుడు పిలిచి నన్ను వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ క్లాస్ చెప్పించుకున్నాడు. ఓహో, చంద్రబాబు నాయుడు పేటీఎంలతో క్లాసులు చెప్పించుకుంటాడా? నాకు చెప్పండి. పవన్ కళ్యాణ్ మా కొడుకు పెళ్ళికి వచ్చాడు. ఓహో, పేటీఎంల ఇళ్ళ కొడుకుల పెళ్ళిళ్ళు కూడా పోతారా మీరు? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మా ఇంటికి వచ్చారు. ఓహో, మీ ఎన్డీఏ కూటమికి అతిపెద్ద పార్టీ అని బీజేపీ నాయకుడు పేటీఎంలో ఇళ్ళలా పోతారా? చెప్పండి, ఏం మాట్లాడుతున్నారండి? మీకు ఎన్టీఆర్ ట్రస్ట్ వరద బాధితులకు సహాయం చేసిన వారికి అవార్డులు ఇస్తే ఆ అవార్డుల కమిటీ జ్యూరీలో నేను మెంబరు. ఇంకో పెద్దలు రమాదేవి గారు ఇలాంటి వాళ్ళతోని. అప్పుడు భువనేశ్వర్ గారు వేదిక పైన ఉండగా నేను అదే వేదిక పైన కూర్చున్నా. అంటే భువనేశ్వర్ గారు పేటీఎం లాంటి వాళ్ళతో వేదిక పంచుకుంటారా? పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా ఇష్యూలు వచ్చినప్పుడు జయప్రకాష్ నారాయణ్, ఉండవల్లి అరుణ్ కుమార్ ఇలాంటి ప్రముఖులందరినీ పిలిచి మీటింగ్ పెడితే నన్ను ఒక్కనే పిలిచారు తెలంగాణ అని. అప్పుడు నేను తెలంగాణ కాదు. ఎగ్జాక్ట్లీ. అంటే పవన్ కళ్యాణ్ పేటీఎంలతో మీటింగ్లు పెడతారా? మీరు మాట్లాడాలంటే అర్థం ఉండాలి కానీ ఒక మనిషి వయస్సుకు గౌరవం ఇవ్వాలి, చదువు గౌరవం ఇవ్వాలి. ఏ గౌరవం లేకపోతే నాకు మా అమ్మ నాన్న సంస్కారం నేర్పారు. నేను మాట్లాడలేను అందరినీ పేటీఎంలని, కానీ నేను విలువలతో బతికాను. వాళ్ళకి అర్థం కావాలి అంటే నేను ప్రజా ఉద్యమ సంప్రదాయాల్లో పెరిగాను, ప్రజా పోరాటాల్లో రాడు తేలాను. ఏది లేకపోతేనే అన్ని పార్టీలు ఓడించుకెళ్తాడా అండి? నేను 2009లో ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఓడించి గెలిచాను. ఎగ్జాక్ట్లీ, అవును సార్. బీజేపీ మద్దతు లేకుండా జీవితంలో తెలుగుదేశం అధికారంలోకి రాలే. మీరు ఎప్పుడైనా చెప్పండి చంద్రబాబు నాయుడు పవర్లోకి వచ్చాడా బీజేపీ సపోర్ట్ లేకుండా? లేదు సార్. మరి నాగేశ్వర్ బీజేపీని ఓడించాడు. అవును. నాకు ఎందుకు ఇంత ఆవేశంతో మాట్లాడుతున్నానంటే ప్రతి మనిషికి సహనం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ సహనాన్ని దెబ్బతీస్తే విశ్వరూపం చూస్తారు. ఎందుకు విశ్వరూపం చూస్తారు? దేనికైనా పేషెన్స్ ఉంటుంది కదండి. నేను మనుషుల్ని, నేను కూడా ఉపకారం తింటా కదా. అవును సార్. నేనే ఉపకారం తినకుండా లేను, నేనే సర్వసంగ పరిత్యాగుని కానీ కాను. అందువల్ల నోటికి వచ్చినట్టు మాట్లాడతా అంటే అది వాళ్ళ విఘ్నతను వదిలేయ్యా. ఆ దశ దాడిపోయింది. విఘ్నత దాడియాను. మళ్ళీ చెప్తున్నాను, మీరు నాపై యుద్ధాన్ని మొదలుపెట్టారు, ఆ యుద్ధాన్ని నేనే ముగిస్తా. సార్, నేను ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను, మీ నుంచి నేర్చుకుంటూ ఉన్నాను సార్ ఒక జర్నలిస్ట్గా. మీరు 10 టీవీకి చైర్మన్గా ఉన్నప్పుడు నేను డెప్యూటీ అవుట్పుట్ ఎడిటర్గా ఉండి మీ న్యూస్ బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని కూడా చూశాను. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుందంటే సార్, మీరు ఒక మాట మాట్లాడారు, మీరు ఒక విశ్లేషణ చేశారు అంటే 1కి 100 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏది లేకుండా మీరు పొరపాటున బట్టగాల్చి ఎవరి మీద కూడా మీదేయరు. మీ గురించి తెలియక వాళ్ళ ట్రోల్ చేస్తున్నారా, లేకపోతే మీరు ఇందాక చెప్పినట్లు మిమ్మల్ని డీలెజిటిమేట్ చేసేస్తే వాళ్ళు అయిపోతుంది అనుకుంటున్నారా? ఇది అతి విశ్వాసం వాళ్ళది. నరేంద్ర మోడీ లాంటి దేశం గౌరవించే, అత్యంత గౌరవించే నాయకుడు కదా. అవును సార్. రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రెస్పెక్ట్ ఈజ్ ది గ్రేటెస్ట్ లీడర్ ఆఫ్ కంటెంపరీ ఇండియా. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు కదా. అవును, అవును. ఆయన పొలిటికల్ ఒపీనియన్తో నేను చాలాసార్లు డిఫర్ అయ్యాను. ఆయన పాలసీస్ను చాలాసార్లు తూర్పాల పెట్టాను. బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ద మోస్ట్ హానర్డ్ లీడర్ ఆఫ్ ఇండియా. ఓకే. నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచంలోనే ఒక గుర్తింపు పొందిన నాయకుడు. వ్యక్తిగత జీవితంలో అవినీతి మరకలేని నాయకుడు. ఈ హానెస్టీ ఉండాలండి. రోజు నరేంద్ర మోడీ విధానాలను విమర్శిస్తాం కదా. మనిషికి మనకు వివేకం ఉండాలి. విజ్డమ్ మానవునికి మాత్రమే భగవంతుడు వివేకం పెట్టాడు. ఇక వేరే పశువులకు వివేకం పెట్టలే. మనం వివేకం కోల్పోయిన రోజు మనం పశు ప్రవృత్తి వాళ్ళమైతాం. వివేకం ఒక మనిషిని అంచనా వేసేటప్పుడు మనిషి అభిప్రాయాలను వ్యతిరేకించడం వేరు, ఆ మనిషి వ్యక్తిత్వాన్ని హననం చేయడం వేరు. అది కూడా వదిలేసి వ్యక్తిగతమైన నీచమైన స్థాయికి వెళ్ళడం ఎందుకు? ఎన్టీ రామారావు అన్న వాళ్ళు అన్నారా? అరే, ఎన్టీ రామారావు అన్నారా లేదా? అవును సార్. ఎన్టీ రామారావు నీచంగా అన్నారు కదా. నన్ను వదిలేస్తారా?
ఇవాళ అదే ఎన్టీ రామారావు ఫోటోలు పెట్టుకుంటారు. మీరు నరేంద్ర మోడీని ఎంత ఘోరంగా అన్నారు చంద్రబాబు నాయుడు. అవును. సో నాయకుడే అలాంటి ప్రవర్తన ఉంటే కింది వాళ్ళు అంటారు కదా, హే, భార్యకే న్యాయం చేయలేని వాడు ఎగ్జాక్ట్లీ. దేశానికి ఏం న్యాయం చేస్తాడు? నాకు చెప్పండి, భారతదేశంలో ఏ ఒక్క పొలిటికల్ లీడర్ అయినా ఇంక్లూడింగ్ రాహుల్ గాంధీ ఎవరైనా అడిగారా ఇట్లా మోడీని? అడగలేదు. అరే నీకేదో మీరెవరండి ఆయన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడేవాళ్ళు? ఆయన భార్య నీకేమైనా కంప్లైంట్ చేసిందా? ఆమె ఉమెన్స్ కమిషన్కి వెళ్ళిందా? ఆమె కోర్టుకు వెళ్ళిందా? ఆమె ఎంత ఉందాగా ఉన్నది, ఆయన ఎంత ఉందాగా ఉన్నాడు? ఆయన ఏమైనా ఆమెను మోసం చేసి వెళ్ళిపోయాడా? ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఆయన జీవితాన్ని గడపాలనుకున్నాడు కనుక వెళ్ళాడు. దేశం వాళ్ళ భాషలో చెప్పాలంటే దేశం కోసం, ధర్మం కోసం వెళ్ళాడు. ఇదేం రాజకీయం అండి? ఇదేం రాజకీయం? ఆయన ఎవరన్నా నా కొడుకుని ప్రైమ్ మినిస్టర్ చేయాలనుకున్నాడా? ఆయన ఏ కోట్లు సంపాదించాలనుకున్నాడా? ఆయనకైనా వ్యాపార సంస్థలు పెట్టిన మోడీ పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి 100 కోట్లు ఉన్నాయి ఆస్తులు మోడీకి. మన మోడీ ఖాతాలో కూడా 700 కోట్లు ఉండాలి కదా. ఉన్నాయా మోడీ ఖాతాలో? లేదా మోడీ ఖాతాలో తక్కువ ఉండి మనవడి ఖాతాలో, కొడుకు ఖాతాలో, భార్య ఖాతాలు ఉన్నాయి ఆయనకు. అలాంటి నాయకుని పట్టుకొని మీరు ఎందుకన్నారు? మీకు రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఆయన చాలా గొప్పవాడు, ప్రపంచం విశ్వగురు అంటాడు. నాగేశ్వర అట్లా అన్నాడు. ఎప్పుడైనా ఒకటే మాట్లాడతాడు. చంద్రబాబు నాయుడు గురించి వచ్చినప్పుడు నేను చాలాసార్లు గొప్పగా చెప్పాను. నా వీడియోలు ఉంటాయి, యూట్యూబ్లో ఉంటాయి, చూడండి. చంద్రబాబు నాయుడు 10 గ్రేటెస్ట్ క్వాలిటీస్ అని. ఇవాళకి నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో చంద్రబాబు నాయుడు చూపిన దార్శనికతను ఈరోజు కూడా పొగుడతాను నేను. అంటే ఒక హానెస్టీ అండ్ ఇంటెగ్రిటీ ఉండాలండి ఒక పార్టీకి. నేను ఎందుకంటున్నా అంటే వైసీపీ వాళ్ళు తిట్టాను నన్ను, కానీ పొలిటికల్ పార్టీగా తిట్టలే. దేర్ ఇస్ ద డిఫరెన్స్. బీజేపీ వాళ్ళు విమర్శించారు, ఒక పొలిటికల్ పార్టీగా విమర్శించలే. పొలిటికల్ పార్టీగా పేటీఎం అనలే. ఎస్, వాళ్ళ అభిమానులు ఎవరెవరు ఏదో అంటారు, అదంతా ఎందుకంటే ఈ జనసేన ఈ మధ్య వివాదంలో కూడా ఎవరన్నా వాళ్ళ అభిమానులు ట్రోల్ చేయొచ్చు. నాదెల్ల మనవారు ఏం మాట్లాడాడండి? ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటే మాకు చాలా గౌరవం. నాగబాబు ఏం మాట్లాడాడు? ఆయన అంటే మాకు చాలా గౌరవం. అరే నాతో ఘర్షణ పడుతూ కూడా నాకు గౌరవాన్ని ఇచ్చారు కదా. అత్యంత హుందాగా మాట్లాడారు, చాలా హుందాగా మాట్లాడారు. అవును. ఎవడో మిగతా వాళ్ళు ఎవడో మాట్లాడంటే ఐ డోంట్ కేర్. అదే సార్, వాళ్ళ నాయకులు మాట్లాడలే కదా. అవును. ఇప్పటికే పాపం చంద్రబాబు నాయుడు ఎప్పుడు మాట్లాడలే, లోకేష్ ఎప్పుడు మాట్లాడలే. అది రాంగ్. అది వాళ్ళు చక్కగా పార్టీ చేస్తారు. ఆ పార్టీ చేయడం అనేది క్షమించరాని నేరము. కనీసం బీజేపీ చూసి నేర్చుకోండి అయ్యా, మీ మిత్రపక్షం కదా. బహుశా తెలుగులో భారతీయ జనతా పార్టీ విధానాల్ని నేను విమర్శించినంతగా ఇంకెవరూ విమర్శించలే. మరి బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు వచ్చాడు మా ఇంటికి, జేపీ నడ్డా. అవును సార్. కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, రామచంద్రరావు, బీజేపీ అగ్రనాయకత్వంతో వచ్చింది. మామూలు జేపీ నడ్డా తెలంగాణలో ఎంత ఎవరింటికి పోయారండి? ఎవరింటికి వెళ్ళలేదు. మరి ఎందుకు? రీజన్ చెప్పాలి కదా. ఆయన పేటీఎంలు ఇళ్ళలో పోతారా? ఆయనకు ఉండదు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. అది ఏం మాట్లాడతారండి? పేటీఎం అని మాట్లాడేటప్పుడు కాస్త విఘ్నత ఉండాలి. నేను నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ముస్సోరిలో ఐఏఎస్ ప్రొఫెషనల్ క్లాసులు చెప్తాను. ఇదే లోకేష్ దగ్గర పనిచేసిన ప్రద్యుమ్న నా స్టూడెంట్, అడగమండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్లోనే నా స్టూడెంట్స్ అని ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, అడగమనండి. నేను పేటీఎం అయితే ముస్సోరిలో క్లాసులు చెప్పడానికి పిలుస్తారా? నాట్ ఎట్ ఆల్ సార్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ బిట్స్లో 4 ఏళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్. 40-50 దేశాల అధికారులకు, జర్నలిస్టుల క్లాసులు చెప్పాను. నిన్నగా మన గ్రూప్ 1 ఆఫీసర్ క్లాసులు చెప్పాను. వీళ్ళు తెలుగుదేశం బాగా గౌరవించే రేవంత్ రెడ్డి ఇప్పటికి 5 సార్లు నేను చుక్కా రామయ్య, ప్రొఫెసర్ నాగేశ్వర దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. మీరు అత్యంత గౌరవించే నాయకుడు కదా రేవంత్ రెడ్డి. ఏంటి మీకు మీరు గౌరవించే రాధాకృష్ణ ఓపెన్ నాటికి తార్కేకి ఇన్వైట్ చేశాడు. ఆయన పేటీఎం గ్యాంగ్లను ఇన్వైట్ చేస్తారా రాధాకృష్ణ? అంటే వర్టికలే ఓపెన్ నాటికి తార్కే పిలుస్తారా అండి? అది వెరీ పాపులర్ ప్రోగ్రామ్, ఐకానిక్ ప్రోగ్రామ్. అవును సార్, అవును. మరి అంత రెస్పెక్టబుల్ ప్రోగ్రామ్కు అంత పాపులర్, రెస్పెక్ట్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చేమో, కానీ పాపులారిటీలో మాత్రం ఎవరు కాదన్నారు కదా. కాదనలేని వాస్తవం అది. మరి ఆయన ఎందుకు పిలిచాడు నన్ను? పేటీఎం అంటే పిలుస్తాడా? నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్లో క్లాసులు చెప్పాను. మాల్దీవ్స్ పోలీస్ సర్వీస్ ఇన్విటేషన్ పై క్లాసులు చెప్పాను. భూటాన్ పార్లమెంట్ మెంబర్ల క్లాసులు చెప్పాను. ఏం మాట్లాడతారండి ఇష్టం వచ్చినట్టు? పేటీఎం అంటే
నేను ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పత్రిక. అవును సార్. మీరు డొనాల్డ్ ట్రంప్ కూడా లేవంగానే వాల్ స్ట్రీట్ జర్నల్ ఫైనాన్షియల్ టైమ్స్ చదువుతాడు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. అలాంటి పత్రిక నన్ను కోట్ చేసి మీరు కొట్టండి. జాన్ రీడ్ అని ఆయన ఎలక్షన్ 2024 రిజల్ట్స్ మీద రాస్తూ నన్ను కోట్ చేశాడు. దేశంలో ఇద్దరే జర్నలిస్టులను కోట్ చేశాడు. ఒకరు కె నాగేశ్వరరావు, ఎన్రామ్. ఓకే. ఎన్రామ్ ఎంత రెస్పెక్టబుల్ జర్నలిస్ట్, చంద్రబాబు నాయుడు తెలియదా? అవును సార్. బాగా పరిచయం కూడా చంద్రబాబు నాయుడుకు. అవును. ఆయనతో పాటు నన్ను కోట్ చేశారు, కె నాగేశ్వరిని. ఫైనాన్షియల్ టైమ్స్ లండన్ పేటిఎం గ్యాంగ్లో కోట్ చేస్తా. ఎకనామిక్ టైమ్స్, హిందుస్థాన్ టైమ్స్, పయనీర్, అవుట్లుక్, ఫ్రంట్ లైన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, డక్కన్ క్రానికల్, ఇన్ని పత్రికల్లో రాశాను. దేశానికి తలమానికమైన కదా. అర్నబ్ గోస్వామి షోలో 2 రోజులు పాల్గొన్నాను. రాజీవ్ సర్దేశాయ్, ప్రణయ్ రాయ్ షోలో పాల్గొన్నాను. షోమి ఎంతమంది తెలుగులో జర్నలిస్టులు? ప్రదీప్, ప్రణయ్ రాయ్, రాజీవ్ సర్దేశాయ్, అర్నబ్ గోస్వామి, ఈయన ముగ్గురు దేశంలోనే పేరుగాంచిన జర్నలిస్టులు కదా. వాళ్ళ దాంట్లో పాల్గొన్నాను. అంటే ఏం లేక నేను పేటీఎం గ్యాంగ్లో పిలిచి పాల్గొంటారా? మీ నోటికి వచ్చినట్టు మాట్లాడేటప్పుడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. సో ఏబిఎన్లో పేటీఎం అని పెడితే మీరు అడగండి, రాధాకృష్ణ సమర్థితులదా అని అడగండి. పోనీయండి, మీరు రాజకీయాలు పక్క పెట్టండి, రాజకీయాల్లో లేని ఓకే మీ కుటుంబ సభ్యులు అడగండి. నాగేశ్వరం పేటీఎం అంటారా? పేటీఎం గ్యాంగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నాయకత్వం అయితే భువనేశ్వర్ గారు గెస్ట్గా వెళ్తారా? నన్ను జ్యూరీలో పెట్టారండి, గెస్ట్ కాదు. ఓకే. మా వరద ప్రాంతాల్లో సేవలు అందించిన ఎన్జిఓలకు అవార్డుల ఎంపికలో నేను మెంబర్ ఆఫ్ ద జ్యూరీ. ఓహో, అంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ భువనేశ్వర్ గారు నాయకత్వం వహించే దాంట్లో పేటీఎం గ్యాంగులు జ్యూరీలు పెడతారా మీరు? అంత దిగదలుచుకుంటారు మిమ్మల్ని మీరే. మీరు పేటీఎం అన్నప్పుడు ఇవన్నీ మర్చిపోతారా? 2009లో నాకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. ఓహో, పేటీఎం గ్యాంగ్లకు సపోర్ట్ చేస్తారు మీరు. మీ పార్టీ ఆ స్థాయికి వచ్చిందా? అమ్ముడు పోయడం వల్ల సపోర్ట్ చేస్తారా? లేదా నేను మీకు అమ్ముడు పోవడం వల్ల సపోర్ట్ చేశారా? నాకు నేను అడగకముందు సపోర్ట్ చేశారు కదా 2009లో. నేను మద్దతు ఇవ్వమని కూడా అడగలే. నాకు మద్దతు కమ్మమ్మడి రామారావు ఫోన్ చేసి ఒక్కసారి చంద్రబాబు నాయుడు వచ్చి కలవండి, కలిసి నాకు అనౌన్స్ చేస్తామన్నారు. ఓకే. మీరు సపోర్ట్ చేయకపోయినా మంచిదే, నేను కలవను అని చెప్పాను. అనౌన్స్ చేసినాక కావాలంటే వచ్చి థ్యాంక్స్ చెప్తా. ఓకే. నేను మద్దతు అడగను అన్న. నేను అడగపోయినా మద్దతు ఇచ్చాను నాకు. అంటే పేటీఎం అమ్ముడు పోతే ఇచ్చారా? పేటీఎం గ్యాంగ్లకి ఇస్తారా అట్లా? అంటే టీడీపీ మద్దతుతో పేటీఎం గ్యాంగ్లు పోటీ చేస్తారా ఎమ్మెల్సీ ఎన్నికల్లా? సో అందువల్ల ఇప్పటికైనా ఐ వాంట్ చంద్రబాబు నాయుడు టు ఎక్స్ప్లెయిన్. ఇవన్నీ నేను చెప్పింది నిజం కదా? నిజమే సార్, ముమ్మాటికి నిజమే. సార్ ఒక ప్రశ్నతో ముగిస్తాను సార్. సార్, ఆంధ్రప్రదేశ్ని తెలంగాణని చెప్పాల్సి వచ్చినప్పుడు ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు అన్నదమ్ములు అని చెప్తూ ఉంటారు. కానీ మీ వరకు వచ్చేటువంటి ట్రోలింగ్లో మాత్రం తెలంగాణ వాడివై ఉండి తెలంగాణ రాజకీయాలు చూసుకోక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మీకెందుకు వచ్చి మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి తెలంగాణ ఇల్లు ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి తెలంగాణ ఇల్లు ఎందుకు అని మేము అడగచ్చా? నేను అడగను, నా సంస్కారం ఉంది కనుక. సార్, మా ఆంధ్రప్రదేశ్ మా విద్యాశాఖ మంత్రికి వ్యాపారాలు ఎందుకండి ఇక్కడ? తెలంగాణలో లేవా హెరిటేజ్? నేను అడగను, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ ద కాన్స్టిట్యూషన్. భారత పౌరుడు ఎవరైనా ఎక్కడైనా నివాసాన్ని ఉండవచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. మీకు రాజ్యాంగం మీద గౌరవం ఇస్తే ఈ మాట మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్లో చట్టం ఉందా ఏదన్నా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిధుల్లోనే ఉండాలి అని ఎక్కడ చట్టం ఉందా? ఎక్కడ లేదు సార్. మరి ఏం మాట్లాడతారండి? నేను ఇరాన్ మీద మాట్లాడాను, అక్కడ పౌరున్నా. యమన్ మీద మాట్లాడాను, నైజీరియా మీద మాట్లాడాను, అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ, మెక్సికో, కొలంబియా, గాటర్మలా, ఎల్ సాల్వడార్, నికారగువా, ఎన్నిటి మీద మాట్లాడాను నేను. సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, కెన్యా, జైర్, ఇన్ని దేశాల మీద మాట్లాడాను కదా. అక్కడంతా నేను మలేషియా, ఇండోనేషియా, మీకు ఎన్ని కంట్రీస్ నేను మాట్లాడింది, లావోస్, కంపోచియా, థాయిలాండ్, వీళ్ళంతా నేను పౌరున్నాయనా? అరే పౌరుడైతేనే మాట్లాడాలని ఎక్కడుందండి రూల్? అది అంటే మీరు తెలంగాణలో తెలుగుదేశం మాట నడపడలేదా? పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేయలేదా? రేపు తెలంగాణ వాళ్ళు అదే ప్రశ్న అడుగుతారు, మీరు ఏమాన్సర్ చెప్తారు? అంటే వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ అంటే చాలా చిన్న చూపు, వెరీ అన్ఫార్చునేట్. అంటే
తెలంగాణను నాయకత్వం వహించే అధికారం ఆంధ్ర వాళ్ళకు ఉంటుంది, మా ఆంధ్ర రాజకీయ నాయకులకు ఉంటుంది. కానీ తెలంగాణ నాయకులు మాకు నాయకత్వం వహించకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికే తెలంగాణ పైన అధికారం ఉంటుంది. అంటే ఒక కొలోనియల్ మెంటాలిటీ. మనకు అప్పుడు తెలంగాణ భాష కూడా విలన్లకు పెట్టేవాళ్ళు సినిమాలల్లో, కమెడియన్లకు విలన్లకు పెట్టేవాళ్ళు. ఆ ధోరణి వల్ల, అది కూడా ఆంధ్ర ప్రజలకు కాదు, ఆంధ్రప్రజలు చాలా గొప్పవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పవాళ్ళు. జాషువా హైదరాబాద్కి వచ్చి ఉర్దూ శారద విరసిల్లిన గడ్డ ఇది అని గొప్పగా పోయాడు జాషువా మహాకవి. అవును సార్. అందువల్ల వీరికి ఇప్పుడున్న ఈ రాజకీయ నాయకత్వానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ పదమే అసెంబ్లీలో నిషేధించాడు కదా, మర్చిపోయాము మనం. అవును. అడుగడుగున తెలంగాణ అంటే తృణీకరణ, తెలంగాణ అంటే అవమానము, తెలంగాణ వాళ్ళంటే ఒక విలువ తక్కువ. అందువల్ల వాళ్ళ తెలుగుదేశం పార్టీ అధికారికంగానే, ఆశ్చర్యం ఏంటంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటర్లు చాలామంది ఉంటారు, పార్టీని అభిమానించే వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడంలో తెలంగాణ కీలక పాత్ర పోషించింది. అయినా తెలంగాణని ఇంకా అవమానం ఎందుకు చేస్తారండి? తెలంగాణ నన్నే కాదు, మాడబు శ్రీధర్ తెలంగాణ మేధావులను తిడుతున్నారు. అరే మీరు మేధావులను తిట్టండి, ఇంకేదో తెలంగాణ మేధావులు ఏంటండి? తెలంగాణ మేధావులు, ఆంధ్ర మేధావులు, చెన్నై మేధావులు ఉంటారా? గుంటూరు మేధావులు, హైదరాబాద్ నారాయణగూడ మేధావులు ఉంటారా? కోకాపేట మేధావులు ఉంటారా? మేధావులే. మేధావులు అంటేనే ప్రపంచ మేధావులు. కోకాపేట మేధావులు, కొల్లూరు మేధావులు ఉంటారా? యాకత్పుర మేధావులు ఉంటారా? ఎక్కడన్నా. కానీ సమైకాంధ్ర ఉద్యమంలో ఆంధ్ర మేధావుల ఫోరం అంటూ ఒకటి ఉంది కదండి. అది పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఒక జాగ్రఫీ బేస్ ఆర్గనైజేషన్ పెట్టుకోవడం వేరు, ఇంకో జాగ్రఫీ పైన హేవ్య భావాన్ని పెంచడం వేరు. ఎస్, నేను తెలంగాణ బిడ్డను, నేను తెలుగు బిడ్డను, ఈ రెండింటి పరస్పర విరుద్ధమే కాదు కదా. నేను ఆంధ్రప్రదేశ్లో ఇచ్చాపురం నుంచి తడ వరకు తిరిగాను. నాకు నిజంగా చెప్పాలంటే తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్లోనే అభిమానించే వాళ్ళు ఎక్కువ. ఎందుకంటే అక్కడ టీవీ యూట్యూబ్ చూసేవాళ్ళు ఎక్కువ కంపారిటివ్లీ. ఓకే, మీ కంపారిటివ్లీ టీవీ యూట్యూబ్ చూసేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనుక ఐఎమ్ బేస్డ్ ఆన్ ద ఎనాలిటిక్స్ చెప్తున్నా. సో అక్కడి నుంచే నాకు ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. నన్ను అభిమానించే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకి అర్థం కాని అంశం ఏంటంటే, ఇవాళ నేను అమెరికా పోతే ఒక 50 ప్లేసుల నుంచి నాకు ఇన్విటేషన్లు వచ్చాయి. సార్ మీట్ అండ్ మీట్లో పాల్గొనండి సార్ అని. రెండింటికి ఒప్పుకున్నాను, డల్లాస్ అండ్ ఆస్టిన్. ఓకే. సో అసలు భారతదేశంలో తెలుగు వాళ్ళలో ఎంతమంది జర్నలిస్టులకు 50 ప్లేసుల నుంచి, కాలిఫోర్నియా నుంచి టెక్సాస్ వరకు, మీకు బోస్టన్ నుంచి అరిజోనా వరకు ఇన్విటేషన్లు వచ్చిన ఎంతమంది ఉన్నారని చెప్పండి. లేదు సార్. మరి అంటే పేటీఎం గ్యాంగ్లు అందరినీ పిలుస్తారా ఇట్లా? సో పేటీఎం గ్యాంగ్లే పిలుస్తారా? మీకు రామకృష్ణ మిషన్ స్వామి స్థితికంఠానంద ఒకరోజు ఫోన్ చేసి, సార్ మా రామకృష్ణ ప్రభా ఛానల్ ఉంది సార్, మీకు దానికి మీ 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 ఇంటర్వ్యూ కావాలి సార్ అన్నారు. అంటే తప్పనిసరిగా చాలా సంతోషం స్వామీజీ అని చెప్పి నా దాంట్లో కూడా పెట్టుకుంటా అంటే పెట్టుకోమన్నాను. చిన్నజీయర్ స్వామి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అవును. అంటే మా చిన్నజీయర్ స్వాములు స్వామి స్థితికంఠానందలు పేటీఎంలతో కూర్చొని ఇంటర్వ్యూలు ఇస్తారా? చెప్పండి, వాళ్ళంతే మామూలు వ్యక్తులు అండి. అంతే సార్. అవును అవును. వీళ్ళకి మామూలు వ్యక్తులు కాదు కదా స్థితికంఠ స్వామీజీలు. అవును సార్. అవును. వాళ్ళ జీవితం అంతా ఆధ్యాత్మికతకు ఇచ్చారు కదా, వాళ్ళ జీవితం అంతా ఆధ్యాత్మికంగానే కేటాయించారు కదా. అంటే మీకు ఎవరి మీద గౌరవం లేదు, ఇన్స్టిట్యూషన్ మీద గౌరవం లేదు, ఇండివిజువల్స్ మీద గౌరవం లేదు. కేవలం మమ్మల్ని ప్రశ్నిస్తే, ప్రశ్నించడం కాదు. ఆ మధ్య ఒక తెలుగుదేశం ఆస్థాన విద్వాంసుడు ఒక వీడియో పెట్టాడు. దానికి క్యాప్షన్ ఎంత క్రియేటివ్గా పెట్టాడంటే, హ్యాట్స్ ఆఫ్. చెబితే వినడు, తిడితే ఏడుస్తాడు. ఏడుస్తాడు తీసేయని, వినడు తీసేయి. ఏంటి మీనింగ్? చెప్తే వినడు, తిడితే ఏడుస్తాడు. అంటే చెప్పితే వినకపోతే తిడతాం. అంటే మీరు మా వాయిసే మాట్లాడాలి. మీరు తెలుగుదేశం అధికార ప్రతినిధిగా మాట్లాడితే మిమ్మల్ని పేటీఎం అన్నాం. ఓకే. అంటే ఒక మినిమం అన్న మా పేటీఎం ఉండాలి. మీరు ఇంకో మా పేటీఎం లేకపోతే మిమ్మల్ని వేరే వాళ్ళ పేటీఎం అంటాం. ఇది ఎక్కడ సంస్కారం అండి? ఇప్పుడు వ్యక్తుల అభిప్రాయాలు విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్పాను, మీరు దానికి బ్రహ్మాండంగా కౌంటర్ చేయండి. మీ మేధో సంపత్తిని రంగరించి కౌంటర్ చేయండి. ఒక పార్టీకి నాకన్నా ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి కదా. కానీ వ్యక్తిగతంగా దాన్ని నేను ఎప్పుడన్నా అన్నానా? ఎవరి మీద మీరు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఇంతవరకు నా జీవితంలో ఎవరిని వ్యక్తిగతంగా అనలే, పొరపాటు అనలే. ఒకవేళ అన్న మరుక్షణం ఒప్పుకుంటాను.
సంస్కారం నాకు ఉంది. అనలేదు కూడా ఇంతవరకు మీరు. ఇంతవరకు అనలేదు. అవును అవును. సో అందువల్ల మీకు అంటే వీళ్ళకి ఏంటంటే మీరు మాతో ఉండాలి, లేకపోతే మిమ్మల్ని దాడి చేస్తాం. ఈ టెండెన్సీ వాళ్ళకే నష్టం, నాకేమీ నష్టం కాదు. ఇప్పుడు నన్ను ఇలా దాడి చేయబట్టి ఎన్నేళ్ళైంది. ఈ 3 రోజుల్లో నా సబ్స్క్రైబర్లు విపరీతంగా పెరిగారు. మీకు సీక్రెట్ చెప్తాను. ఈ 3 రోజుల్లో మామూలుగా లేదు నాకు వ్యూవర్షిప్. సార్ సబ్స్క్రైబర్లు, వ్యూవర్లు, రెవెన్యూ కూడా ఎక్కువనే ఉన్నది. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వల్ల నాకు సబ్స్క్రైబర్లు పెరిగారు కదా. అరెస్ట్ చేసి జైల్లో వేసి ఉంటే అసలు నాకు ఇంకో 1 మిలియన్ పెరిగేది. ఓకే. అన్ఫార్చునేట్లీ వేస్తుంటే ఫార్చునేట్లీ నా సిపిఐ నారాయణ గారు అద్భుతంగా చెప్పారు. ప్రొఫెసర్ నాగేశ్వరని అరెస్ట్ చేయండి, కాక్రోచ్లు బయటకు వస్తాయన్నారు. ఇప్పుడు కాక్రోచ్ నడుస్తుంది కదండి సార్. సో ప్రొఫెసర్ నారాయణ అరెస్ట్ చేయండి, కాక్రోచ్లు బయటకు వస్తాయన్నారు. చేసి ఉంటే నాకు ఇంకో 1 మిలియన్ సబ్స్క్రైబర్లు పెరిగేవాళ్ళు. వాళ్ళు మరి అదే గుర్తించి ఎందుకులే పెంచులు అనుకున్నారు. ఇలా వాళ్ళ వల్ల నాకు లాభం జరుగుతుందండి ట్రోలింగ్ వల్ల. ట్రోలింగ్ వల్ల ఏమవుతుందంటే యూట్యూబ్ ఆల్గరిథం ఎట్లా పనిచేస్తా అంటే దానికి ట్రోలింగా, మెచ్చుకోవడమా అన్నీ ఏం తెలియదు దానికి. అది ఒకటి నువ్వు కొడితే యాక్షన్ అనుకుంటుంది. అది మిషన్ కదా. సో ఎక్కడ మనం ట్రోలింగ్ చేస్తున్న కొద్దీ అది మన వీడియోలను సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మంచిదే కదా, బెనిఫిటెడ్ బై దేమ్. ఓకే. సో అందుకే వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పడం తప్ప ఏమున్నది. నాగేశ్వర్ భయపడడు, టెన్షన్ పడడు, ఎంబరాసింగ్ ఫీల్ కాడు, సెన్సిటివ్ ఫీల్ కాడు. సో నేను ఇప్పుడు కాదు, స్టూడెంట్గా ఉండే భయంకరంగా లాఠీ దెబ్బలు తిన్నాండి విద్యార్థుల సమస్యల పైన. ఆ రోజే ముషిరాబాద్ జైల్లో 3 రోజులు ఉన్నా. ఇవాళ జైలుకు భయపడుతున్నా అండి. స్టూడెంట్ డేస్లో ముషిరాబాద్ జైల్లో 3 రోజులు ఉన్నా. ఎందుకు? దేనిపైన? హాస్టల్ విద్యార్థుల స్కాలర్షిప్ల సమస్యల పైన. ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్ ప్లేస్లో ఉన్న గాంధీ హాస్పిటల్ ప్లేస్లో ముషిరాబాద్ జైల్లో 3 రోజులు ఉన్నా. సార్ సో ఎందుకు భయపడతాను? మామూలుగా లాఠీ దెబ్బలు తిన్నామా, అరెస్ట్ అయినామా? అప్పుడు స్టూడెంట్ డేస్లో అఫ్కోర్స్ ఎమ్మెల్సీ అయినప్పుడు అరెస్ట్ అయినాం, దట్ ఇస్ డిఫరెంట్. అప్పుడు గౌరవంగా కూర్చుండబెట్టి సిఐ కాఫీ తాగించి పంపించారు. సో మన స్టూడెంట్ డేస్ ఉన్నప్పుడు. సో అందువల్ల నాకేమి ఇవన్నీ కొత్త కాదు. నా చరిత్ర వాళ్ళకి తెలుసు, వాళ్ళ చరిత్ర నాకు తెలుసు, సమాజానికి ఇద్దరు చరిత్ర బయట తెలుసు. ఇక ప్రాబ్లం ఏంటండి? నేను ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించా. ఇవాళ కూడా ఇంత జరుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు కారణం రాజశేఖర్ రెడ్డి హత్య కంటే తీవ్రంగా ఖండించాను. దట్ ఇస్ మై కల్చర్. నేను తెలుగుదేశం వాళ్ళని ఏమంటారో ఏమనరో అనే అంశాలపై నా అభిప్రాయం చెప్పను. నేను ధర్మబద్ధంగా నేను నమ్మింది చెప్తాను. ఆ తల్లి సరస్వతీదేవి కృపా కటాక్ష వీక్షణాలకు ఎంతో కొంత ప్రాప్తులైనవన్నీ. సో నాకు మీరు ధర్మం కొరకు నిలబడ్డ సత్యహరిశ్చంద్రుడు, ధర్మరాజు, శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలనుకుంటా. అందువల్ల ఏమున్నది, సత్యం కోసం ధర్మం కోసం నిలబడతాం, కానీ సత్యమేవ జయతే, గుర్తుపెట్టుకోండి. సార్ వైసీపీయా, జనసేన, టీడీపీయా, హూ ఎవర్ దే ఆర్, శరణమా రణమా అంటున్నారు. మీరు యుద్ధం కొనసాగిస్తారా, యుద్ధం ముగిస్తారా? ఒకవేళ శరణం అంటే ఏ పార్టీ పైన యుద్ధం చేయను, నేను ఏ పార్టీని శరణు కోరను, ఏ పార్టీ పైన యుద్ధం చేయడం నా పని కాదు. ప్రజా సమస్యల పైన యుద్ధం చేయడమే నా పని. ప్రజా సమస్యల పైన నేను యుద్ధం చేసే క్రమంలో అడ్డుపడితే భయపడను, వెనుదిరగను. సో నా యుద్ధాన్ని మరింత ఉధృతంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.